అటెన్షన్ ప్లీజ్. 50 బంతుల్లో 97, అందులో 12 ఫోర్లు, 4 సిక్స్లు. అది ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై సూపర్ 8 పోటీలో సంజు శాంసన్ విజృంభణ. ఇషాన్ కిషన్, అభిషేక్ తదితరులపై అంచనాలు బెసిగినా సంజు శాంసన్ తొణకలేదు, బెణకలేదు. ఇదేం బాదుడు అని వెస్టిండీస్ బెంబేలెత్తేలా విరుచుకుపడ్డాడు. బాదుడు బ్యాచ్లో తాను ఒకడినని సంజు శాంసన్ సాధికారికంగా చాటి చెప్పిన ఇన్నింగ్స్ ఇది. 5 రోజుల పాటు నిదానంగా, ఒక్కోసారి బోరింగ్గా సాగే టెస్ట్ మ్యాచ్ల నుంచి ఇన్స్టెంట్ హుషారు పంచే టీ20ల దాకా క్రికెట్ రూపురేఖలు ఎంతగానో మారిపోయాయి. క్రికెట్ అంటే జెంటిల్మన్ గేమ్ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడంతా దూకుడు, బాదుడు, చితగొట్టుడే. అందులోనూ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరెత్తితే చాలు బ్యాట్లు విరుగుతున్నాయి, స్టాండ్స్లోకి బాల్స్ అదృశ్యం అవుతున్నాయి. స్ట్రోక్ ప్లేతో కూడుకున్నది ఒకప్పటి కళాత్మక క్రికెట్. షార్ట్ పిచ్ బంతిని మిడ్ వికెట్ మీదుగా లేదా స్క్వేర్ లెగ్ మీదుగా హుక్ షాట్ కొట్టేవారు. పాయింట్, థర్డ్ మ్యాన్ మధ్య నుంచి సుతారంగా పాదరసంలా జారిపోయేట్లు సొగసైన లేట్ కట్ కొట్టేవారు. ఆఫ్ సైడ్ వైపు కవర్, ఎక్స్ట్రా కవర్ మధ్య నుంచి స్క్వేర్ డ్రైవ్ కొడితే కళ్ళు చెదిరిపోయేవి. స్ట్రైట్ బ్యాట్తో కవర్స్ నుంచి దూసుకుపోయే క్లాసిక్ షాట్ కవర్ డ్రైవ్గా అలరించేది. షార్ట్ బాల్ని మిడ్ వికెట్ లేదా స్క్వేర్ లెగ్కి ఉరికించే పుల్ షాట్ థ్రిల్లే వేరు. ఇక బౌలర్కి 7 పొక్కటే తక్కువ అన్నట్లు స్ట్రైట్ డ్రైవ్ చేసేవారు. ఇవన్నీ టెక్స్ట్ బుక్ షాట్లు కొట్టే ఆటగాళ్లకు కొట్టిన పిండి. ఉదాహరణకు స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ కొట్టడంలో సచిన్ తెందూల్కర్ మునగాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ డ్రైవ్కి పెట్టింది పేరు సునీల్ గావస్కర్. పుల్ హుక్ షాట్లు కొట్టడంలో వీరాధి వీరుడు వివియన్ రిచర్డ్స్. ఆధునిక కాలంలో పుల్ షాట్లకు, స్క్వేర్ డ్రైవ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆటగాడు రోహిత్ శర్మ. ఇక సిక్సర్లు అంటేనే గుర్తొచ్చే ఎవర్ గ్రీన్ హీరో యువరాజ్ సింగ్. క్రికెట్లో బిగ్ హిట్టర్స్ అంటే ఇటువంటి పేర్లు వరుసగా బుర్రలోకి వచ్చేస్తాయి. వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ బరిలోకి దిగి నిలదొక్కున్నాడంటే పెను తుపానే, పరుగుల వరదే. 360 డిగ్రీల్లో పదునైన షాట్లు కొట్టగలవాడిగా పేరు పడ్డవాడు ఏబీ డివిలియర్స్. హెలికాప్టర్ షాట్లతో నయా క్రికెట్కు క్రేజ్ తెచ్చినవాడు వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ ధోని. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ వీరందరి ఆట తీరు స్ట్రోక్ ప్లేని ఆస్వాదించే క్రీడాభిమానుల్ని ఎంతగానో అలరిస్తుంది. కొంచెం వెనక్కి వెళ్తే కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్ లాంటి నాణ్యమైన మేటి ఆల్రౌండర్లు బ్యాటింగ్లో ఉతికేసేవారు. కొన్నాళ్లుగా టీ20 స్పెషలిస్టులుగా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. కీరన్ పోలార్డ్, యాండ్రీ రసెల్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సంజు శాంసన్ తదితరులు నిర్భీతిగా షాట్లు కొట్టే తీరు ఎవరినైనా ఆకట్టుకుంటుంది. టీ20 స్పెషలిస్టుగా 360 డిగ్రీల గేమ్ని కళ్ళ కట్టడంలో సూర్యకుమార్ యాదవ్ది ప్రత్యేక ముద్ర. వీరిలో దాదాపు అందరూ సరైన బంతి కోసం కాచుకుని అదను చూసి బంతిని బౌండరీ దాటించేవారే. నో వెయిటింగ్ అంటూ ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడడంలో అభిషేక్ శర్మది తనదైన ప్రత్యేక ఒరవడి. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా డోంట్ కేర్. సమకాలికుల్లో మిన్నగా బ్యాట్ ఝుళిపిస్తూ విధ్వంసకరమైన ఆటతో బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. పేసర్లను, స్పిన్నర్లను ఏకరీతిగా గడగడలాడిస్తున్నాడు. టీమిండియా బ్యాటింగ్ తీరులో భారీ మార్పును అభిషేక్ శర్మ వీర విజృంభణ కళ్ళకు కడుతోంది. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల రికార్డు అభిషేక్దే. అతడి ధాటికి రికార్డులు వరుసగా బద్దలవుతున్నాయి. న్యూజిలాండ్ జట్టుపై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఇంగ్లాండ్ టీం మీద 54 బంతుల్లో 135. అభిషేక్ శర్మ బ్యాటింగ్ కళా ప్రావీణ్యానికి మచ్చు తొనకలు. అతడి స్ట్రైక్ రేట్ 190 పైనే ఉంది. అవతలి జట్టును ఊచకోత కోయడంలో అదే బాణి అనుసరించే ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్లో నిలకడగా ఆడడంలో కొంత వెనకబడి ఉన్నాడు. వేసిన బంతిని వేసినట్లు చితగ్గొడుతూ ప్రభంజనంలా విరుచుకుపడడం అభిషేక్ శైలి. దూకుడు ఆటతో పాటు వికెట్ కీపింగ్ ఇషాన్ బలం. ఆ మాటకొస్తే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గాను అభిషేక్ శర్మ జట్టుకు బలం అవుతాడు. 25 ఏళ్ల అభిషేక్ ఎక్కడా గాడి తప్పకుండా అవతలి జట్లను తుత్తునియలు చేయడంలో సరికొత్త చరిత్రను సృష్టించి లెజెండరీ ఆటగాడుగా నిలిచిపోతాడని ఆశిద్దాం. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎకల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.